ఒకానొక దూరపు గ్రామంలో చంద్రయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. చంద్రయ్య తోటివారికి సహాయం, దానం చేయడంలో ముందుండేవాడు. ఒక్కరోజు ఉదయాన చంద్రయ్య వంట చేసుకొని తినడానికి కూర్చున్నాడు. అప్పుడు ఎక్కడి నుండో ఒక బిచ్చగాడు వచ్చాడు. తినడానికి ఏదైనా ఉంటే కొంచెం పెట్టు నాయనా, నిన్నటి నుంచి ఆకలితో ఉన్నాను. తిండి నీరు లేక నడవలేకపోతున్నాను. ఏదైనా ఉంటే పెట్టయ్యా అన్నాడు బిచ్చగాడు. అయ్యో! బాబాయ్, లోపలికి రండి. నాతో పాటు కూర్చొని తిందురుగాని అన్నాడు చంద్రయ్య. అంత తక్కువ ఆహారంతో నా ఆకలి తీరదు. ఏం పర్వాలేదు. నేను ముందుకెళ్ళి ఎక్కడైనా అడుక్కొని తింటాను. మీరు తినడానికి కూర్చున్నారు కదా, మీరు తినండి. అయితే బాబాయ్, ఈ మొత్తం ఆహారం మీరే తినేయండి. నేను ఆకలితో ఉండగలను. ఎందుకంటే నేను రాత్రి చాలా తిన్నాను. చంద్రయ్య తన ఆహారాన్ని ఆ బిచ్చగాడికి ఇచ్చేశాడు. బిచ్చగాడు ఆహారాన్ని చూసి రెండు చేతులతో గబగబా తినడం ప్రారంభించాడు. ఆహారం తినడం పూర్తయిన తర్వాత ఆ బిచ్చగాడు చంద్రయ్యని ఆశీర్వదిస్తూ ఇలా చెప్పాడు: దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి నాయనా. నీకోసం వండుకున్న ఆహారాన్ని నువ్వు తినకుండా నాకు పెట్టావు. ఈ రోజుల్లో ఇలాంటి దానం చేసేవాళ్ళు ఎక్కడ కనబడతారు అని బిచ్చగాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి చంద్రయ్యకి ఆకలిగా అనిపిస్తుంది. వంటగదిలోకి వెళ్ళి డబ్బాలో చూస్తాడు. ఏమైనా బియ్యం గింజలున్నాయా అని. కానీ డబ్బాలో ఒక్క గింజ కూడా లేదు. పోయి ఏదైనా పని చేసుకుంటాను. ఎక్కడైనా తినడానికి, తాగడానికి పని దొరుకుతుంది. కనీసం బిచ్చగాడి ఆకలైనా తీరింది. నాకు చాలా సంతోషంగా ఉంది అనుకున్నాడు చంద్రయ్య. చంద్రయ్య ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ గ్రామంలో ఉండే వెంగలప్ప చంద్రయ్యను చూసి తన భార్యతో ఇలా అన్నాడు: ఇంకెంతసేపు? ఈ బస్తాలను నేనొక్కడనే మోస్తాను. ఇప్పుడు చంద్రయ్య అని పిలుస్తాను. అతను ఎలా నాకు సహాయం చేస్తాడో నువ్వు చూడు. అతన్ని ఎవరైనా సహాయం అంటే చాలు ఎగేసుకొని వస్తాడు. జేబులో రూపాయి లేకున్నా పెద్ద దానవీరుడు అనుకుంటాడు. వెంగలప్ప చంద్రయ్య అని కేకేసి పిలిచాడు. ఏమైందన్నా, అంతా కుశలమే కదా? ఈ బస్తాలను పొలం నుండి మోసుకొస్తున్నారా అన్నాడు చంద్రయ్య. అవును, పొలం దగ్గర నుంచి ఇంకా 10 బస్తాలు మోసుకురావాలి. కానీ నేను బాగా అలసిపోయాను. నువ్వు కొంచెం సహాయం చేశావంటే నా పని త్వరగా పూర్తయిపోతుంది. అయ్యో, ఎందుకు చేయను? నేను నీతో పాటు పొలం నుండి బస్తాలను మోసుకొని మీ ఇంటి వరకు చేరుస్తాను. ఇతను పెద్ద ఎర్రోడు. ఇతన్ని ఎర్రోని చేయడం చాలా సులువు. పోనీలే, ఇతని వల్ల నా పని పూర్తవుతుంది. అలాగే కొంచెం విశ్రాంతి కూడా తీసుకోవచ్చు అనుకున్నాడు వెంగలప్ప తన మనసులో. అలా వెంగలప్ప చంద్రయ్యతో బస్తాలన్నీ పొలం నుండి ఇంటికి మోపిస్తాడు. కానీ చంద్రయ్య ఆకలితో ఉన్నాడు. అతని ఆకలి కూడా బాగా పెరిగిపోయింది. బస్తాలన్నీ ఇంటికి వచ్చిన తర్వాత వెంగలప్ప చంద్రయ్యతో ఇలా అంటాడు: చాలా చాలా ధన్యవాదాలు చంద్రయ్య. నువ్వే కనుక లేకపోయి ఉంటే ఈ బస్తాలు మోస్తూ మోస్తూ నాకు చీకటైపోయేది. కొన్ని గంటలు బస్తాలు మోసిన తర్వాత చంద్రయ్య బాగా అలసిపోయాడు. ఇప్పుడు అతను రామయ్య దుకాణానికి వెళ్ళి కొంత రేషన్ తీసుకొని ఆహారం వండుకొని తిన్నాడు. మరుసటి రోజు అతని ఇంటి ముందు ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దం వస్తుంది. చంద్రయ్య నిద్రలో ఉన్నాడు. తలుపు తీసి చూస్తే ఒక భర్త తన భార్యను కొడుతున్నాడు. అయ్యయ్యో వెంకటయ్య, నీ భార్యను ఎందుకలా కొడుతున్నావు? ఎందుకు కొట్టకూడదు? కొడతాను, తిడతాను. నా పిల్లం నా ఇష్టం. పొరుగువారి మధ్యలోకి వస్తున్నావు. చూడు వెంకటయ్య, ఇలా పొద్దు పొద్దున్నే భార్యను కొట్టడం మంచిది కాదు. ప్రజలంతా నిలబడి చూస్తున్నారు. నాయనా చంద్రయ్య, నువ్వు ఎవరిని సముదాయిస్తున్నావు? అతను మూర్ఖుడు. ఎవ్వరి మాట వినడు. పొద్దు పొద్దున్నే తాగడానికి డబ్బులు ఇవ్వమని భార్యను కొడుతున్నాడు. ఇవ్వడానికి ఆమె దగ్గర డబ్బులు ఎక్కడివి అన్నది బామ్మ. ఓయ్ ముసలిదానా, గమ్మున ఉండు. ఎక్కువ మాట్లాడావనుకో మంచిగా ఉండదు. రామరామ, ఇవాళ రేపు పిల్లలకి వాళ్ళకంటే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. నేను మీ తల్లి వయసు దాన్ని, కానీ నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నావు అన్నది బామ్మ. నేను చెప్పానా మా విషయంలో మాట్లాడమని? ఇది మా భార్యాభర్తల మధ్య విషయం, నీకు సంబంధం లేదు అన్నాడు వెంకటయ్య. మళ్ళీ తన భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. ఇదంతా చంద్రయ్య చూడటానికి ఇష్టపడలేదు. పట్టుకొని అతన్ని గట్టిగా కొట్టాడు. అది చూసి ఊరువారంతా చప్పట్లు కొట్టారు. చాలా మంచి పని చేశావు. అతనికి కావాల్సిందే. భార్య మీద చేయి లేపుతాడా?
ఎవరైనా చెప్తుంటే వింటున్నాడా అన్నది బామ్మ. తమ్ముడు చంద్రయ్య, చాలా మంచి పని చేశావు. ఇతన్ని కొట్టి ఊరు నుండి తరిమెయ్యాలి. నేను అస్సలు వదలను. నాకు డబ్బులు కావాలి. సాయంత్రం వరకు డబ్బులు ఇవ్వకుంటే ఇలానే కొడుతుంటాను. నేను చూస్తాను ఎవరు వచ్చి కాపాడుతారో. ఇదిగో తీసుకో డబ్బులు. ఇక్కడి నుండి వెళ్ళు. ఇంకోసారి నువ్వు నీ భార్య పైన చెయ్యెత్తితే నిన్ను చెట్టుకి కట్టేసి ఊళ్ళో వాళ్ళతో కొట్టిస్తాను. అర్థమైందా అన్నాడు చంద్రయ్య. చాలా మంచి పని చేశావు నాయనా అన్నది బామ్మ. ఊరి ప్రజలంతా అలా చూస్తూ ఉన్నారు. అందులో ఒక ఆవిడ చంద్రయ్యతో ఇలా అంటుంది. మీరు చాలా మంచివారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. మీకు గ్రామ ప్రజలన్నా ఎంతో మర్యాద. ఈసారి మన ఊరికి మీరే సర్పంచ్ కావాలి. ఆ చలపతి కాకూడదు. ఎంత మంచి మాట చెప్పావు నువ్వు. ఆ మాటని చాలాసేపటి నుండి నా మనసులో దాచుకొని ఉన్నాను. అవును తమ్ముడు, ఈసారి సర్పంచ్ నువ్వే కావాలి. ఊరికి మంచి జరుగుతుంది. ఆ చలపతి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అతని ముందు నిలబడి మాట్లాడాలన్నా భయపడుతున్నారు అన్నాడు వెంగలప్ప. ప్రజలంతా చంద్రయ్యని సర్పంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మాట సర్పంచ్ వరకు చేరుకుంది. ఏంటి, చంద్రయ్యకి అంత ధైర్యం ఉందా? తినడానికి కూడా లేనివాడు సర్పంచ్ అవ్వాలని కలలు కంటున్నాడా? నేను అతన్ని వదిలిపెట్టను అన్నాడు సర్పంచ్. అవును అయ్యగారు, ఊర్లో వాళ్ళంతా అనుకుంటున్నారు ఏది ఏం జరిగినా సర్పంచ్ మాత్రం చంద్రయ్యనే అవ్వాలి అని అన్నాడు పాలేరు. సర్పంచ్ తన మనసులో ఆలోచిస్తున్నాడు. ఏం చేస్తే తన దారికి అడ్డుగా ఉన్న చంద్రయ్యని ఈ ఊరు నుండి శాశ్వతంగా తరిమేయొచ్చా అని. కానీ ఒకరోజు ఊరి ప్రజలంతా చంద్రయ్యని సర్పంచ్ని చేసేస్తారు. అలా కొన్ని రోజులు గడిచాక రేషన్ ఇచ్చే రోజు వస్తుంది. సర్పంచ్ తన పాలేరుతో కలిసి రేషన్ బియ్యంలో రాళ్ళు కల్పిస్తాడు. చంద్రయ్యకు మాత్రం ఆ విషయం తెలియదు. నాయనా చంద్రయ్య, నువ్వు సర్పంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు రేషన్ బియ్యం సరిగ్గా సమయానికి వస్తుంది అన్నది బామ్మ. అవును, ఇప్పటి నుండి అన్నీ సరిగ్గా అవుతాయి. నన్ను ఎంతగానో నమ్మి సర్పంచ్గా ఎన్నుకున్నారు. నేను అన్నీ సరిగ్గా అయ్యేలా చూసుకుంటాను అన్నాడు చంద్రయ్య. అవును తమ్ముడు, ఇప్పుడు ఇక ఊరిలో నిన్ను అడ్డుకునేవారు ఎవ్వరూ లేరు. ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. చాలా కాలం తర్వాత పూర్తి రేషన్ తీసుకున్నందుకు. ఇంతకుముందు సర్పంచ్ సగానికి పైగా రేషన్ ఇచ్చేవాడు కాదు. మరుసటి రోజు ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళ కొత్త సర్పంచ్ చంద్రయ్య మట్టి ఉన్న రేషన్ ఇచ్చినందుకు. ప్రజలంతా ఒక దగ్గర చేరి చంద్రయ్యను తిట్టసాగారు. మేము నీ మీద ఎంతో విశ్వాసం ఉంచి నిన్ను ఊరికి సర్పంచ్ని చేశాము. కానీ నువ్వు మా విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు అన్నాడు వెంకటప్ప. నాయనా చంద్రయ్య, నాకు నీ పద్ధతి మంచిగా అనిపించట్లేదు. ఈ రేషన్లో మట్టి కలపడం వల్ల నీకు ఏం లాభం జరిగింది? ఊరి ప్రజల యొక్క మంచి కోరుకునేవాడివి. అలాంటిది తినే బియ్యంలో మట్టి ఎందుకు కలిపావు? నీలాంటి వాడిని సర్పంచ్గా ఎంచుకొని తప్పుడు నిర్ణయం తీసుకున్నాము. బామ్మ చెప్పింది సరైనదే. ఇప్పటికిప్పుడు ఈ ఊరు నుండి వెళ్ళిపో. నీకు ఊరిలో ఉండే అర్హత కూడా లేదు అన్నది ఒక ఆమె. ఊరి ప్రజలంతా అలా అంటూ ఉండగా అక్కడికి సర్పంచ్ వచ్చాడు. ఇతన్ని ఇప్పటికిప్పుడు ఊరు నుంచి తరిమేయాలి. ఇతని మీద విశ్వాసం ఉంచి మనం చాలా పెద్ద తప్పు చేశాము అన్నాడు సర్పంచ్. ఊర్లో వాళ్ళంతా చంద్రయ్యని ఊరు నుండి వెళ్ళగొట్టారు. సర్పంచ్, అతని పాలేరు ఇద్దరు చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే ఇదంతా వాళ్ళ కుట్ర కాబట్టి. ఊరు నుండి చంద్రయ్య చాలా దూరం వచ్చేశాడు. కొంతసేపటి తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని ఊరి ప్రజల మాటల గురించి చంద్రయ్య ఆలోచించసాగాడు. ఊరి ప్రజల కోసం నేను చాలా కష్టపడ్డాను. ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచించాను. ఈరోజు అదే ప్రజలు నన్ను వెళ్ళగొట్టారు. తినే బియ్యంలో మట్టి కలపవలసిన అవసరం నాకేముంది? ఎందుకు చేస్తాను? కానీ రేషన్ బియ్యంలో నేను మట్టి కలపకపోతే ఇంకెవరు కలిపి ఉంటారు? ఇది ఖచ్చితంగా సర్పంచ్ కుట్రనే. ఏమీ సందేహం లేదు. నేను ఇంత చేసినప్పటికీ ఊరి ప్రజలు ఎవ్వరూ నాకు తోడుగా లేరు. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఇలా ఉండగా సర్పంచ్ అక్కడ తన పనిని తాను ఎప్పటిలాగే చేసుకుపోతున్నాడు. ఊరి ప్రజలు మరొకసారి సర్పంచ్ని తన పదవి నుండి తొలగిపోమని చెప్దామనుకున్నా వాళ్ళు ఎంచుకున్న చంద్రయ్య గుర్తుకొచ్చి ఆగిపోతున్నారు. చూస్తూ చూస్తూ
రోజులు గడిచిపోయాయి. చంద్రయ్య జాడే లేదు. ఒకరోజు సర్పంచ్ పాలేరు అడవి నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఇద్దరు మాట్లాడుకోవడం విన్నాడు. వాళ్ళు చంద్రయ్య గురించి మాట్లాడుతున్నారు. పాలేరు అది విని ఇంటికి చేరుకుని సర్పంచ్తో ఇలా అంటున్నాడు. అయ్యగారు, అయ్యగారు, నేను దారిలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం విన్నాను. చంద్రయ్య గురించి మాట్లాడుకుంటున్నారు. అతను అడవిలో ఉన్న గుడిసెలో హత్య చేసుకున్నాడంట. నా దారికి ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళ గతి ఇలానే పడుతుంది. ఆ విషయం అందరికీ తెలియాలి అన్నాడు సర్పంచ్. సర్పంచ్ లాగే ఊళ్ళో వాళ్ళు కూడా చంద్రయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని అనుకున్నారు. ఒకరోజు చంద్రయ్య సర్పంచ్ ఇంటికి వచ్చాడు. రాత్రిపూట నాలుగు వైపులా చీకటి కమ్ముకుంది. సర్పంచ్ ఇలా అంటున్నాడు. మన ఎదురుగా చూడు, ఎవరైనా కనిపిస్తున్నారా? నాకనిపిస్తుంది. ఎదురుగా చంద్రయ్య కనిపిస్తున్నాడు. అంటే చంద్రయ్య దయ్యమై వచ్చాడన్నమాట అన్నాడు సర్పంచ్. అవును అయ్యగారు, ఆ దయ్యం చంద్రయ్యదే. అతను పగ తీర్చుకోవడానికి వచ్చాడు. నేను ఇక్కడి నుంచి పారిపోతాను. నాకు చావాలని లేదు. నాకు నలుగురు నలుగురు పిల్లలున్నారు. ఇద్దరు భార్యలున్నారు అని చెప్పి పాలేరు అక్కడి నుండి పారిపోతాడు. చంద్రయ్య కొంచెం కొంచెం ముందుకు కదులుతుంటే సర్పంచ్కి చెమటలు పడుతున్నాయి. ఆగిపో చంద్రయ్య దెయ్యమా, నీకేం కావాలి? ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇల్లు, పొలాలు, పైసలు ఏదైనా ఇస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. మోసం చేశావు నువ్వు. ఆ నిజాన్ని ఊరి ప్రజల ముందే ఒప్పుకోవాలి. లేకపోతే నిన్ను నేను చంపేస్తాను. ఆ, సరే సరే, నేను ప్రజల ముందు నిజం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నన్ను చంపకు అన్నాడు సర్పంచ్. సర్పంచ్ అర్ధరాత్రని కూడా చూడక అందర్నీ పిలిచి అందరి ముందు నిజాన్ని ఒప్పుకున్నాడు. రేషన్‌లో మట్టి రావడానికి అతను తన పాలేరు కారణమని ఒప్పుకున్నాడు. మీరు నన్ను దెయ్యం అనుకుంటున్నారు. కానీ నేను ఆత్మహత్య చేసుకున్నట్లు కల్పించాను. ఎందుకంటే నిజమైన దొంగను పట్టుకోవడానికి. ఇప్పుడు దొంగ ఎదురుగా ఉన్నాడు. నా వల్ల తప్పు జరిగింది. నన్ను క్షమించండి. నేను చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నాను అన్నాడు సర్పంచ్. ఊరి ప్రజలు సర్పంచ్‌ని ఊరు నుండి వెళ్ళగొట్టారు. అతని స్థానంలో చంద్రయ్యని సర్పంచ్ చేశారు. ప్రజలంతా నిజం తెలుసుకోకుండా చంద్రయ్యని ఊరు నుండి వెళ్ళగొట్టినందుకు క్షమించమని కోరారు.